అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆదిశక్తి పరమేశ్వరి అమ్మవారి శక్తిపీఠాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది శక్తి, భక్తి, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర క్షేత్రం. భూమిపై అమ్మ తన శక్తిని ప్రతిష్ఠించిన ప్రదేశం. శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయంటే, ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మనం ప్రతి శక్తిపీఠం దగ్గర చెప్పుకున్నాం. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. దక్షుడు చేసిన యజ్ఞానికి శివుడు రావద్దని అవమానించాడు. తన భర్త అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అగ్నిలో ఆహుతి చేసుకుంది. శివుడు కోపంలో ఆమె దేహాన్ని ఎత్తుకొని తాండవం చేశాడు. క్షితి శోభపది విష్ణు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా చేశాడు. వాటిలో 18 భాగాలే మహాశక్తిపీఠాలు. వాటిలో ఒకటైన ఉజ్జయిని శక్తిపీఠం ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో సతీదేవి భుజం పడిందని పురాణాలు చెబుతాయి. ఇక్కడ అమ్మవారు మహాకాళి, హర్సిద్ధి మాతగా పూజిస్తారు. తాండవ స్వరూపంగా భయానకంగానే ఉంటుంది, కానీ భక్తులపై ప్రసన్నంగా కరుణ చూపే చండికా రూపం. ఈ శక్తిపీఠానికి ఉపాంగంగా భైరవుడు, కపిలీశ్వరుడు పూజింపబడతాడు. ఉజ్జయిని పురాతన నగరం ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఉజ్జయిని అంటే ఆధ్యాత్మిక తీర్థక్షేత్రం. ప్రత్యేకత ఏంటంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర స్వామి ఆలయం ఉన్న ప్రదేశం. కుంభమేళా జరిగే 4 విద్యాయామ క్షేత్రాలలో ఇది ఒకటి. ఇది విక్రమాదిత్య మహారాజు చేత పాలించబడిన పురాతన రాజధాని. శైవం, శక్తం, తాంత్రికం అన్ని కలిసిన శక్తి కేంద్రం ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు కాళీస్వరూపిణి. అలౌకిక తేజస్సుతో సింహాసనం మీద ప్రతిష్ఠితమై ఉంటారు. 2 వైపులా దీపస్తంభాలు ఉంటాయి. రాత్రివేళ ఈ దీపాలు వెలిగిన దృశ్యం భక్తుల హృదయాలలో భక్తి జ్యోతి పెంచుతుంది. పురాణ విశేషాలు తెలుసుకుందాం. ఒక కథనం ప్రకారం విక్రమాదిత్య మహారాజు కాలంలో దేశం శత్రువుల చేత వేధింపబడుతుంది. రాజు తపస్సు హర్సిద్ధి మాతను ప్రార్థించాడు. ఆమె ఆశీర్వచనంతో శత్రువులను జయించి రాజ్యం కాపాడారు. ఆ తర్వాత నుండే అమ్మకు హర్సిద్ధి అనే పేరు స్థిరపడింది. అంటే అన్ని కార్యాలు సిద్ధించే తల్లి. ఈ ఆలయం గుడిసెలా కాకుండా గంభీరమైన పురాతన శైలితో 2 ఎత్తైన దీపస్తంభాలు ఆలయం ముందు ఉన్నాయి. ఉత్సవాల సమయంలో ఇవి వేలాది దీపాలతో మెరిసిపోతాయి. అమ్మగారి సన్నిధి లోపల తాంత్రిక పూజలు కూడా జరుగుతాయి, కానీ ఇవి మాత్రం భక్తులకు మంచి కోసమే మాత్రమే. ఇక్కడ నిత్యం జరిగే ముఖ్య పూజలు చూద్దాం. మహాకాళి అలంకరణ, త్రికాల పూజ, గరుడ త్రడక పూజలు, నవరాత్రికి ప్రత్యేక ఉత్సవాలు, అమావాస్య పూర్ణిమలలో ప్రత్యేక దీపారాధనలు. భక్తులు ముఖ్యంగా నిమ్మమాల, ఎరుపు పూలు, నూనె దీపాలు, చక్కెర పొంగలి సమర్పిస్తారు. మహాకాళి అమ్మవారిని ప్రార్థిస్తే శత్రు బాధలు, భయాలు, ఆవేదనలు పోవడానికి అమ్మవారు అద్భుతంగా కటాక్షిస్తారని నమ్మకం. తాంత్రిక సాధన చేసిన మహాసిద్ధులు ఈ ప్రదేశాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ శక్తి ప్రవాహం ఎల్లప్పుడూ స్పష్టంగా అనుభూతి అవుతుందని ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం మనకు చెప్తుంది. ఒక్కటే శక్తి నిత్యం మనతోనే ఉంది. మన విశ్వాసం ఆమెకు ఆవాహనం చేస్తే
ఆమె మన జీవితాన్ని కాపాడుతుంది. ఇంత పవిత్రమైన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి శక్తిపీఠం దర్శనం అంటే కేవలం కళ్ళతో చూసే దర్శనం మాత్రమే కాదు, మనసుతో అనుభవించడం కూడా. ఇంకా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 అంతస్తులతో ఉంటుంది. కింద అంతస్తులో స్వామివారు ఉంటారు. స్వామికి ప్రత్యేకంగా చితాభస్మం పెట్టి బాగా అదొక దర్శనంలాగా చల్లేవారు. కానీ ఇప్పుడు ఆవు పేడ కాల్చి దాంతో భస్మం చేసి దాంతో చల్లుతున్నారు. కానీ అది చాలా పవిత్రమైనది, చాలా చూడవలసిన ప్రాముఖ్యత. ఇంకా అమ్మవారి గురించి ఎంతనో మనం తెలుసుకున్నా, ఇలా ఇంకా శక్తిపీఠాల గురించి, జ్యోతిర్లింగాల గురించి, పురాణ గాథల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.